ప్రభుత్వంలో మార్పు, అధికారంలోకి ఇతరితర పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ కొందరి పరిపాలననే ముద్ర వేసినట్టుగా ఉంటుంది, శబాష్ అనేటట్టుగా ఉంటుంది. కొందరి పరిపాలనే గుర్తుకు కూడా ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారన్న, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్ అన్న మాట మీద ఉండడం, మాట నిలబెట్టుకోవడం అన్నది నిజంగా ఆ తంతు నుంచి కూడా రావడం జరిగింది. తాజాగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి చేసిన పాటలు అన్నీ ఇన్ని కావు. 2019లో ఎప్పుడైతే జగన్ అధికారంలోకి వచ్చాడో ఆ క్షణం నుంచి మొదలెడితే 5 ఏళ్ళు జగన్ను ఎలా గద్దెదించాలి అనే కార్యక్రమం చాలా గొప్పగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. అల్టిమేట్గా కూటమిగా జతగట్టకపోతే జగన్ను ఓడించలేము, సింగిల్గానైతే జగన్ను ఓడించే శక్తి లేదు కాబట్టి అన్ని పార్టీలు జతగడితే కొద్దో గొప్ప అవకాశాలను బేరేజ్ వేసుకొని అడుగులు వేసి అల్టిమేట్గా విజయం సాధించారు. కానీ విజయం సాధించినాక ఏం చేశారు, ఏం చేస్తున్నారు? ఇదే ఇప్పటి అసలు పాయింట్. జగన్ అధికారంలోకి వచ్చిన 2019లో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2019లో బాధ్యతలు స్వీకరించిన 100 రోజుల్లో, తొలి 100 రోజుల్లో తానేంది నిర్ణయాలు తీసుకున్నారు, తాను పరిపాలన ఎలా చేశారు, తాను ఎలాంటి కార్యక్రమాలు కేవలం 100 రోజుల్లో పూర్తి చేశారు. మరి నేడు 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అని చెప్తున్న గొప్ప సీనియర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పరిపాలన ముగిసిన తర్వాత ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు చేసినవేంటి, గతంలో 2019లో 100 రోజుల్లో, తొలి 100 రోజుల్లో జగన్ చేసిన పరిపాలన ఏందో చూస్తే మీకే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 100 రోజుల్లోనే ఏకంగా 87% హామీలను, ఏ హామీలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో 87% ఆఫ్ ద హామీలు ఏకంగా అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారు కదా. మరి అది ఇప్పుడు గుర్తుకు లేదా? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయిన సమయానికి జగన్ చేతికి అధికారం వచ్చిన రోజున కేవలం ఖజానాలో 100 కోట్ల రూపాయలు మాత్రమే మిగిల్చి ఉన్నారు చంద్రబాబు సర్కార్. అప్పులు కూడా పుట్టకుండా తర్వాత ప్రభుత్వం చేయాల్సిన అప్పులను కూడా ఆనాడు ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం చేసేయడం జరిగింది. అయినా సరే ఇచ్చిన మేనిఫెస్టో ప్రకటన ఒక పవిత్ర గ్రంథాలుగా దాన్ని పోలుస్తూ, ఒక భగవద్గీతలో, ఖురాన్ ఒక బైబిల్గా ఆ మేనిఫెస్టోని భావించి ఏకంగా తొలి క్యాబినెట్ సమావేశంలోనే పలు హామీలు అమలుకు నిర్ణయాలను తీసుకొని అమలు చేయడం జగన్ చేసిన గొప్ప విప్లవాత్మక చర్య అని చెప్పవచ్చు. ఖజానా ఖాళీగా ఉందనే సాకులతో హామీలు అమలును ఏనాడూ వాయిదా వేయకుండా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే మేనిఫెస్టోను ఎదురుగా పెట్టుకొని వాటిని అమలుకు నిరంతరం తపన పడ్డ వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నిజానికి 2019 జూన్ 10వ తారీఖున తొలి క్యాబినెట్ భేటీలోనే పలు హామీలకు అమలుకు ఆమోద ముద్ర వేశారు జగన్ క్యాబినెట్లో, తొలి క్యాబినెట్లోనే. నాటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి జగన్ హామీల అమల్లో ఎక్కడ వెనుకడుగు వేయలేదు. 100 రోజుల పాలనలోనే పలు అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు సామాజిక న్యాయం, మహిళా సాధికారిత పాలనలో పారదర్శకత, అలాగే పలు చారిత్రక చట్టాలను చేయడంలో ఒక గొప్పగా చరిత్రను సృష్టించగలిగారు. ఇందులో కూడా ఓ సాహసోపేతమైన చర్యలు కూడా ఉన్నాయి. ఇలా హామీలు అమలు ద్వారా ఇచ్చిన మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రిగా జగన్ తొలి 100 రోజుల పరిపాలనలోనే ప్రజల మనసు మన్నెలు పొందడం జరిగింది. ఇది హామీల పట్ల వైఎస్ జగన్ గారికి ఉన్న చిత్తశుద్ధి. అలాగే ప్రజల వద్దకే పరిపాలన పథకాలు నేరుగా లబ్ధిదారులకు తీసుకెళ్లడం ద్వారా గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్యం తొలి 100 రోజుల్లోనే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టి 2019 అక్టోబర్ 2వ తారీఖున ప్రారంభించడం జరిగింది. ఈ సచివాలయాల్లో విధుల నిర్వహణకు ఏకంగా కొత్తగా 1,34,000 మంది శాశ్వత ఉద్యోగులను సృష్టించి పారదర్శకంగా భర్తీ చేయడం జరిగింది. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం, 75 ఇళ్లకు ఒకరు చొప్పున ప్రజల వద్దకు వాలంటీర్లను నియమించడం పట్టణాల్లో, ఇలా ఒక రూపుకల్పన తీసుకొచ్చింది జగన్ సర్కారే కేవలం 100 రోజుల్లోనే. మరి చంద్రబాబు 100 రోజుల్లో ఏం చేశాడంటే కేవలం ఇచ్చిన ఏ ఒక్క హామీలను అమలు చేసే పరిస్థితి లేదని చెప్పడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యాడు. అప్పులున్నాయి, డబ్బు సరిపడా లేదు, ఖజానా ఖాళీగా ఉంది అని చెప్పడంలో మాత్రం చంద్రబాబు సక్సెస్ అయ్యాడు. ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ 6 అంటూ ఊదరగొట్టిన ఈ చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో సూపర్ 6 గతి ఏంటి ఒక్కసారి చూద్దాం రండి. మొదట ఒకటి, సూపర్ 6లో మొట్టమొదటిది తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం కింద స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి లేదా విద్యార్థినికి ఇంట్లో ఆ తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు 15,000 ఇస్తామన్నారు. కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తామని నమ్మబలికిన చంద్రబాబు చిన్నపిల్లలను సైతం దారుణంగా మోసం చేయడంలో మొదటి స్థానంలో నిలబడ్డ ముఖ్యమంత్రిగా ఈరోజు చంద్రబాబు పేరు వినబడుతుంది.
ఇప్పుడు ఆ పథకాలు లేవు, దాని మీద మాటయే లేదు. 18 ఏళ్ళు ఇక రెండో పథకం. సూపర్ 6లో మొదటిది తల్లి వందనం అయితే రెండోది ఏంటి? 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల లోపు మహిళలకు అందరికీ నెలకు 15,100 ఇస్తామన్నారు. ఆర్థిక సహాయం కింద ప్రతి మహిళకు 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల లోపున్న ప్రతి మహిళకు 1,500 రూపీస్ ఇస్తామన్నారు. గాలికి వదిలేశారు. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఇప్పుడు అసలు దాని మీనమేషాలు లెక్కిస్తున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీ సాధ్యమా అని అందరు అన్నప్పుడు లేదు మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తామన్నాడు. కానీ ఇప్పటిదాకా అసలు బస్సు ప్రయాణం లేదు కదా, దానిపై గొంతెత్తిన దాఖలాలకే పోవడం లేదు. ప్రతి రైతుకు ఏటా సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చి ఖరీఫ్ సీజన్ మొదలైన ఆర్థిక సహాయం చేసే మాట కూడా మాత్రం లేదు. ఖరీఫ్ సీజన్ పోతుంది కానీ ఇప్పటికే 20,000 వచ్చింది లేదు. ఇక చివరిది సూపర్ 6లో 20 లక్షల మంది యువతకు ఉపాధి లేదా నెలకు నిరుద్యోగ భృతి అయినా సరే ఇస్తే ఉద్యోగం ఇస్తాం యువతకు. 20 లక్షల మంది యువతకు లేదా నెలకు నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు భర్తీ ఇస్తామన్నారు. దీంట్లో పవన్ కళ్యాణ్ కూడా ఈ సూపర్ 6 బ్రహ్మాండంగా ప్రచారం చేశాడు. కానీ మాట ఇప్పుడు ఎవడు కూడా మాట ఎత్తే పరిస్థితి లేదు. ఎందుకయ్యా, ఎందుకు ఇచ్చిన మాటలు ఏవి చేయడం లేదు అంటే డబ్బులు లేవు, జగన్ వల్లే దారుణం జరిగిందని మళ్ళీ ఏవేవో కథనాలు చెప్తున్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి టీటీడీ అంటున్నాడు, గోవు నెయ్యి అంటున్నాడు. అన్నిట్లలో చేయకూడని పనులన్నీ చేస్తూ ముందుకు అడుగులు వేస్తున్నారు. మరి జగన్ హయాంలో 87% హామీలు 100 రోజుల్లో ఎలా అమలయ్యాయి? అందులో చంద్రబాబు పెట్టిన ఖజానా కేవలం 100 కోట్లే. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం దిగేటప్పటికి దాదాపు 6-7 వేల కోట్ల రూపాయల ఖజానాలు పెట్టి వెళ్ళాడు. పైగా చంద్రబాబు దాదాపు అప్పులు చేస్తూనే ఉన్నాడు, వారానికి 4-5 వేల కోట్లు. మరి ఇన్ని వేల కోట్లు ఏం చేస్తున్నారు? ఇన్ని వేల కోట్లు ప్రజలకు పంచొచ్చు కదా అంటే ఇది పేదలకు పంచే ప్రభుత్వం కాదు, పేదల నుంచి మింగే ప్రభుత్వం అని మాత్రం ఇక్కడ చాలామంది ఇప్పుడు గుసగుసలాడుతున్నారు. జగన్ తొలి 100 రోజుల్లో జగన్ అమలు చేసిన పథకాలు చూస్తే వృద్ధులకు, వితంతులకు, గీత కార్మికులకు, మత్స్యకారులకు, ఒంటరి మహిళలకు అందరికీ పెన్షన్ 2,250 రూపాయలకు పెంచడమే కాకుండా వికలాంగులకు 3,000కు, డయాలసిస్ పేషెంట్లకు 10,000 పెన్షన్ ఇవ్వడం ప్రారంభించిన వ్యక్తి జగన్. జూన్ 2019కి సంబంధించిన పెన్షన్ను ఆ తర్వాత నెల జూలై 1న పంపిణీ చేసి నిరూపించేశారు. ఉద్యోగులకు జూలై నుంచే 27% మధ్యంతర వృత్తి పెంచారు. అక్టోబర్లో వైఎస్ఆర్ రైతు భరోసా అమలు చేశాడు. 56 లక్షల మంది రైతు కుటుంబాలకు పెట్టుబడి సహాయం అందింది. అక్టోబర్ 2న గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. అన్ని శాఖల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు 18,000కు పెంచడం జరిగింది. అంగన్వాడీ వర్కర్లు, కార్యకర్తలకు వేతనాలు పెంచడం. డ్వాక్రా యూనిటర్లకు, రిసోర్స్ పర్సన్స్కు 10,000 గౌరవ వేతనం ఇచ్చారు. మహిళల పేరు మీద ఉగాది రోజున రిజిస్ట్రేషన్ చేశారు. వచ్చే 4 ఏళ్లలో వైఎస్ఆర్ పేరుతో 25 లక్షల ఇళ్ల నిర్మాణం చేస్తామని చెప్పారు. చేసే కార్యక్రమం కూడా మొదలుపెట్టారు. జనవరి 26 నుంచి తెల్ల కార్డు ఉన్న ప్రతి తల్లికి అమ్మఒడి కింద 15,000 అందించడం ప్రారంభించారు. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి గ్రామ వాలంటీర్ ద్వారా ప్రతి గడపకు నేరుగా నాణ్యమైన బియ్యంతో పాటు ఇతర సరుకులతో రేషన్ పంపిణీ, హోమ్ డెలివరీ అనే కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టడం జరిగింది. తొలి 100 రోజుల్లోపే ఇదంతా కూడా. రాష్ట్రంలో 40,000కు పైగా ప్రభుత్వ పాఠశాలలో రూపురేఖలు మార్చి అన్ని సౌకర్యాలను సురక్షితంగా నీట్గా పెట్టడంలో జగన్ సక్సెస్ అయ్యారు. కేవలం 100 రోజుల్లోపే నాణ్యమైన విద్య, ఫీజు నియంత్రణ, విద్యా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలలో 25% ఉచిత సీట్లు అమలు చేశారు. జూలై 8న వైఎస్ఆర్ పుట్టినరోజున రైతు దినోత్సవ నిర్వహణ చేయడం జరిగింది. 3,000 కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు. రైతులకు ఉచితంగా బోర్లు, అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో 200 రిగ్గులు కొనుగోలు, 0 వడ్డీ అమలుకు శ్రీకారం. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం. అగ్రిగోల్డ్ బాధితుల కోసం 1,150 కోట్లు. ఈ ఏడాది ఇల్లు ల్యాండ్ లేని వాళ్లకు, ఆడపడుచులందరికీ ఇళ్ల స్థలాలు. ఆసుపత్రుల అభివృద్ధికి ఎమ్మెల్యేల అధ్యక్షతన కమిటీలు. 108, 104 వాహనాలు ఆధునీకరణ. తొలి బడ్జెట్ సమావేశాల్లోనే ఇచ్చిన హామీలకు చట్టబద్ధత. టెండర్లలో అవినీతి అరికట్టేందుకు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు. ప్రైవేట్ విద్యా సంస్థల నియంత్రణకు వేగంగా అడుగులు వేశారు. భూములు రీసర్వే, శాశ్వత హక్కుల కల్పనకు చట్టం. శాశ్వత ప్రతిపాదికన బీసీ కమిషన్ ఏర్పాటుకు చట్టం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్ల చట్టం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో 50% రిజర్వేషన్ల చట్టం. ప్రభుత్వ నామినేటెడ్ పనుల్లో మహిళలకు ఏకంగా 50% రిజర్వేషన్లు ఇచ్చే చట్టం రూపొందించారు. పరిశ్రమలు, ఫ్యాక్టరీలో 75% స్థానికులకు ఉద్యోగం కల్పించేలాగా చట్టం. ఇవన్నీ జగన్ తొలి 100 రోజుల్లోనే అమలు చేసిన హామీలు, పథకాలు, పనులు. విరాజ్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటుతున్నాయి. చేసింది ఏందయ్యా అంటే ఏమీ లేదు. 6 సూపర్ 6 హామీలు ఇవ్వడం, నిండా ప్రజల్ని మోసం చేయడం.
తెల్లారులు ఏదో ఒక అబద్ధాన్ని మీ నెత్తి మీద వేసుకొని ఊరంతా తిరగడం, అబద్ధమే నిజం 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 అనేటట్టుగా వాళ్ళ మీడియాలు చెలరేగిపోయి హింసించడం, రెచ్చిపోయిన మనుషులకు చుక్కలు చూపించడం, దొంగ కేసులు పెట్టి అరెస్టులు చేయడం. తీరా అంతా అయిపోయాక జగనే చేశాడు, పరిపాలన మేము సరిగ్గా చేయలేకపోతున్నాము ఎందుకంటే జగన్ గతంలో అప్పులు చేసిపోయాడు అనే మాట. ఇంతకన్నా దరిద్రం, ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉంటుందా? ఆలోచన చేయండి. జగన్ చేసిన 100 రోజుల పరిపాలన, చంద్రబాబు చేసిన 100 రోజుల పరిపాలన మీ కళ్ళ ముందే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నిజంగా ఎవరికి మార్కులు వేస్తారో మీరే వేయండి. అలాగే లైక్ కొట్టి కామెంట్ రూపంలో తెలియపరచండి.